అంటే ఆయన మీద కట్టబడ్డాం. ఇప్పుడు మామూలుగా ఫౌండేషన్ బిల్డింగ్ అయితే మనము మామూలుగా ఒక రాయి తెచ్చేసేసి మూల రాయి వేసే ఉంటాం. కానీ బైబిల్లో మనం చూస్తున్న దినాల్లోకి మనం ఆలోచిస్తే అది మూలకేసే రాయి తెచ్చేసేది కాదు. అది ఒక కదల్పలేని ఒక బలమైన దాని మీద వాళ్ళు కట్టుకుంటూ వస్తారు. అంటే ఆ స్ట్రక్చర్ అంతా దాని మీద ఆధారపడుతుంది. అంటే వీళ్ళు పేరుస్తూ వెళ్ళినప్పుడు దాని బరువంతా మూల రాయి మీద పడుతుంది. దాన్ని అది మోస్తుంది, అది భరిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ మూల రాయి తీసేస్తారో అప్పుడు ఆ స్ట్రక్చర్కి బలం లేదు. సో దాన్ని ఎవరు తీయలేం. సో ఆయన ఏమంటాడంటే ఆయన అంటాడు, నీవు పేతురువి ఈ బండ మీద. అంటే అర్థమేంటి? నా మీద, క్రీస్తు అని నువ్వు తెలుసుకున్నావు కదా, క్రీస్తు మీద నా సంఘాన్ని నేను కడతాను. నువ్వు కడతావు కాదు, నేను కడతాను. ప్రైజ్ ది లార్డ్. అందుకు నిన్ను వాడతాను నేను. ఆయన్నే కాదు, మనందరినీ సజీవమైన రాళ్ళుగా దేవుడు వాడాడని వాక్యంలో ఉంది. సో మనందరం వాడబడాలి. కానీ ఎవరి మీద? క్రీస్తు అనే బండ మీద.